అందరికీ ప్రైజ్ లార్డ్. మార్చ్ 24. ఈరోజు దేవుని వాగ్దానము. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. ఒకసారి యేసయ్య దగ్గరికి ఇద్దరు గ్రుడ్డివారు వచ్చారు. వారు, దేవా, మమ్మును కరుణించవా అని అడిగారు. అప్పుడు ఆయన, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగగా, వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. వారికిచ్చిన వాగ్దానమే ఈరోజు ప్రభువు నీకిస్తున్నాడు. నీవు ప్రభువును ఏమడుగుతున్నావో వాటన్నిటినీ పొందుకోవాలి అంటే మొదట నీలో నమ్మిక ఉండాలి. నీవు ప్రార్థిస్తున్న వాటి అన్నిటినీ పొందాను అని నమ్మాలి. నీవు ఎంత నమ్ముచున్నావు అని ప్రభువు ప్రశ్నిస్తే నీ విశ్వాసం ద్వారా నీవు సమాధానము చెప్పగలవా? ఒక తండ్రి తన కుమారుని తీసుకొని యేసు యొద్దకు వచ్చాడు. నా కుమారుని స్వస్థపరచడం నీ శిష్యుల వలన కాలేదు, మరి నీ వలనైనా అవుతుందా అని అడిగితే, అప్పుడు ఆ తండ్రితో యేసు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆ తండ్రి నాలో అపనమ్మిక లేకుండా సహాయం చేయమని ప్రభువును వేడుకొని తన కుమారుని విషయంలో కార్యాన్ని చూశాడు. ప్రియమిత్రమా, దేవుని వాగ్దానాన్ని ఎప్పుడూ సందేహించకు. ఆయన మీద నమ్మిక ఉంచి నీ జీవితంలో సమస్తమును సంపాదించుకో. నీ నమ్మిక చొప్పున ప్రభువు నీకు సమస్తమును అనుగ్రహించునుగాక. ఆమేన్.